సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 అని పాడెదము, ఆనందముతో సాగెదము. హల్లెలూయా అని పాడెదము, ఆనందముతో సాగెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరమెదురైనా, ఆయనే మనాశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఆయనే మనాశ్రయం ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకులో కురిసిన నీ కృప. ఆయన మహిమా నీ మీద కనబడుచున్నది, అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. లిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లిమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకుంటివి ప్రభువా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా. అందరికీ నమస్కారం అండి. ఏకాత్మ మంచి కార్యక్రమం ద్వారా పండుగ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఇందులో భాగస్వాములు చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దైవజనులకు, పాస్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మీ అందరి ముందు కూడా నిలిచిన అవకాశం, ఈ విధంగా మాట్లాడుకునే అవకాశం, ఒక అధికారంలో ఉండి ఒక శాసనసభ్యునిగా మీ అందరి ముందు నిలిచిన అవకాశం వచ్చిందంటే అది కేవలం ప్రభు ఆశీస్సులతో మాత్రమే సాధ్యమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైతే మీరందరూ కూడా రాజుల కొరకు, రాజ్యాల కొరకు ఒక మంచి వ్యక్తులు ఉండాలి, మంచి అధికారుల చేతుల్లో ఉండాలి అని ప్రార్థన చేసి మీరందరూ కూడా సహకరించారు. దానికి అనుగుణంగా ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చిందంటే మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి మద్దతుతో అని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే శాసనసభ్యునిగా నేను మీ అందరి వాడిని, మీ కుటుంబ సభ్యుడిని. మీకు ఎవరికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను మీ అందరికీ అండగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఎవరైనా సరే నా దగ్గరికి రావచ్చు, ఏ పని ఉన్నా
నేను గతంలోనూ చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మీరు ఎవరున్నా ఏ పని ఉన్నా నా దగ్గరికి వచ్చి అది చేయించుకునే విధంగా మీరు అందరూ కూడా రావచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనకి సువార్త సభలకు కానీ ఈరోజు కార్యక్రమాలకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేటటువంటి బాధ్యత కూడా మీ అందరికీ కూడా అండగా నిలబడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అన్నీ కూడా మనందరం కూడా కలిసి ఈ నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని మతాల వారి విశ్వాసాలని కాపాడే విధంగా నేను బాధ్యత తీసుకుని కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మీ అందరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మా పరలోపు తండ్రి, నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం ప్రభువా. ఆనాడు నామినేషన్ చేసిన దినమున మా తండ్రి, ఇదిగో నీ దాసు మా మధ్యకు వచ్చి ఆశీర్వాదములకు నీ ప్రభు యొక్క ఆశీర్వాదం కావాలని అడిగినప్పుడు, దేవ సేవకులందరూ కూడా సంఘటితంగా ప్రార్థన చేసినప్పుడు ఈ దినమున అత్యధిక మెజార్టీతో తణుకు అతని అసెంబ్లీ స్థానానికి ప్రభు ఎక్కువ మెజార్టీతో నిలబెట్టినందుకే నీకే వందనములు స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం. వారు తెలియజేసిన విధముగా మా ప్రభు మీకు ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా మీకు అండగా ఉంటానని సెలవిచ్చినటువంటి మాటను బట్టి దేవ మాకెంతో ధైర్యాన్ని ఆత్మీయ స్థితిని అనుగ్రహింపచేసినటువంటి గొప్ప దేవుడు ఉన్న కనుక దేవ ఈ 5 ఏళ్లలో మా ప్రభు ఇదిగో నీ దాసుని మాత్రం నడిపింపచేయండి, రాకపోకలు తోడుగా ఉండి ఇంకా ఉన్నతమైన శిఖరాలు అందుకునే భాగ్యము మీ మాతండి ఇదిగో ప్రభు తణుకు శాసనసభ్యులైనటువంటి ఆర్మేల్ రాధాకృష్ణయ్య గారికి అందించమని వేడుకలు ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి. మెయిన్ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సమాధానము సదాకాలము కూడా వచ్చిన మనందరి మీద మరి ముఖ్యంగా మనల్ని దర్శించి ప్రేమతో మనతో ముచ్చటించినటువంటి గౌరవ శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి, వారి పరిచర్యకు, వారి కుటుంబంతటికి సదాకాలం తోడేండును గాక. ఆమేన్. వందనాలండి.